ఎవరికుండదు చెప్పండి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఆడపిల్లకి తన అందంగా ఉండాలి, ఎక్కడికైనా పోయినప్పుడు అందరు తనని చూసి పొగడాలి, ఎంత ముద్దుగున్నావని అనాలి అని ఉంటది. కానీ ఏం చేస్తాం, దేవుడు అందరిని అందంగా పుట్టియాడు కదా. ఏమైంది అట్లా మాట్లాడుతున్నావు సంబంధం లేకుండా అని అనుకుంటున్నారా? చెప్తా. మన నెయ్యి వీడియో మన ఛానల్లో పోస్ట్ చేసిన కదా, చాలా రోజులు అవుతుంది. దాంతో మాయిశ్చరైజర్ ప్రిపేర్ చేస్తూ దాని కింద కొంతమంది కామెంట్ చేసిరు అనమాట. ముందు నీ ఫేస్ చూసుకో, అన్ని పింపుల్స్ ఉన్నాయి, అన్ని మార్క్స్ ఉన్నాయి, యాక్ని ఉంది, నువ్వు మంచిగా ఉన్నావు అని చెప్పి వేరే వాళ్ళకి స్కిన్ కేర్ చెప్తున్నావు అని కామెంట్ చేసింది. అంటే ఏంటండి, అందంగా ఉన్న వాళ్ళు మాత్రమే స్కిన్ కేర్ గురించి చెప్పాలా? పింపుల్స్ ఉన్న వాళ్ళు, యాక్ని ఉన్న వాళ్ళు మాట్లాడకూడదా? మీరు చెప్పింది నిజమే, నా ఫేస్ పైన చాలా పింపుల్స్ ఉన్నాయి, మార్క్స్ ఉన్నాయి, యాక్ని ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తా. నేను కావాలని తెచ్చుకోలే ఇవన్నీ. ఫుడ్ ఏది తిన్నా సరే నాకు ఇమ్మీడియట్ గా పింపుల్స్ వచ్చేస్తాయి. అట్లని తినకుండా ఉంటే సచ్చే పీక్తా నేను. మనం ఎంత గలీజ్గున్నా ఎట్లున్నా సెల్ఫ్ లవ్ అనేది ఒకటి ఉంటుంది. అది నా మీద నాకు చాలా ఉంది, పిచ్చి నాకు నేనంటే. మన నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే పక్కన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు ఉండాలి, కానీ వాళ్ళు హట్ అయిపోయి వాళ్ళ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేటట్టు ఉండకూడదు. ఆ పాపం మనకు కలుగుతుంది తెలుసా. ఈ మధ్య మరీ దారుణం అయిపోయిందండి బాబు. ఏ ఫంక్షన్ కు పోయినా, పెళ్లికి పోయినా ఫస్ట్ బాగున్నావు అని అడుగుతలేరు. ఏంది అట్లా అయిపోయినావు, బక్కగా అయిపోయినావు, నల్లగా అయిపోయినావు, మొహం ఏంది అట్లయింది, ఏమన్నా పెట్టుకోవచ్చుగా. పోనీ మనల్ని అట్లా అన్నోళ్ళు పెద్ద అందగత్తలే అంటే అది కాదు. మా ఇంట్లో అయితే నా పిల్లలకి మా ఆయనకి నేనే అందగత్తని, అది చాలు కదా జీవితానికి. ఇంకేం కావాలి చెప్పండి. ఇంకా ఈ డ్రెస్ విషయానికి వస్తే సూపర్ ఉంది, కింద ట్యాగ్ చేసా, కమ్యూనిటీలో లింక్ ఇస్తా. ఓకేనా, బాయ్.